నిజంగా కేసీఆర్కి ఒక వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితుల్లో అప్పుడు లేడా సార్? తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు కదా. కారు కూడా లేదు. చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండా, ఈయన ఇప్పించిండా గిఫ్ట్గా? ఆ కేసీఆర్ అడిగిండా? ఆనాడు ప్రచార రథం కావాలనేది, ఆ గులాబీ కలర్ ప్రచార రథం కావాలనేది ఈటల రాజేంద్ర గారు 100 ఎకరాలు అమ్మి, ఇదే 100 ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ కోసం. టీఆర్ఎస్ బలోపేతానికి ఒక 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటల రాజేందర్. సామాన్య జన పోలీసుకి ఇస్తే ఎవరు పిస్తోల్ కాల్చుకున్నది ఎవరు? అక్కడికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు శ్రీకాంత్ చారి. అంటే శ్రీకాంత్ చారి చనిపోక ముందు 1200 మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే. అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కిరోసిన్ పోసుకొని. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి? నువ్వు కనుక్కొని మాట్లాడు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అన్నా? మిలియన్ మార్చిలో మనం ఉండలేము, మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏమని పెడితే వాడిని పోతాం అనే. మిలియన్ మార్చ్ ఆయన కోదండరాం పెట్టిండు, నల్లికుట్రోడు. కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన. ఎవరు? కేసీఆర్. మమ్మల్ని మెదకులా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని. మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావుని దెబ్బలు కొట్టిండు. హరీష్ రావుని కొట్టిండా? హరీష్ రావుని కొట్టిండు. నాకే చెప్పుకున్నాడు అన్న. అంటే డైరెక్ట్ కొట్టిండా హరీష్ రావు? డైరెక్ట్. నువ్వు కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది, ఆరోగ్యం బాగాలేదు, షుగర్ కంట్రోల్ అయితే లేదు. పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని. ఇవాళ కుక్కలు చింపినిస్తారా, కొంగలు దొరికినా మడగా. ఇవాళ బిడ్డో దిక్కు. ఆయనకు చేత కాకుండా ఫామ్ హౌజులు ఉండు వచ్చిండ్రు, మంచిగానే సంపాదించుకున్నారు. ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందానిక అక్కడ జైలు పోవుడు. ఆ లిక్కర్ దంద అయింది. కేటీఆర్ నడవను, మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవను. పదిహేనో తారీఖు నాడు ఆ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోం. ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పోతారా? ఇంకొంతమంది కుక్కలు చింపిన ఇస్తారా? ఎక్కడికక్కడ పోతారు. పేక మెడలు గుడినట్టు పూర్తి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ కేసీఆర్ అంతరంగికుల్లో ఒకడు, కేసీఆర్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు రాజయ్య యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు సార్? బాగున్నా. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తున్నాయి, పోలింగ్ తేదీ. సో మీరు కూడా చాలా వరకు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ తండ్రి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, శ్రీశైలం యాదవ్ గత చరిత్ర, కేసీఆర్ కున్న సంబంధం, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా కేసీఆర్ కి ఒక వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితుల్లో అప్పుడు లేడా సార్? తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు. కారు కూడా లేదు. రెహమాన్ కారు వాడేది ఇక్కడ. రెహమాన్ ఎక్స్ఎమ్మెల్సీ జూబ్లీహిల్స్ లో ప్రాతినిధ్యం వహిస్తుండే ఆయన గతంలో. ఖైరతాబాద్ ఆయన చనిపోయిండు. ఆయన కారు వాడేది ఇక్కడ. కేసీఆర్ కారు కూడా లేదు. ఎప్పుడు కొన్నాడు కారు? అయినా ఎప్పటి వరకు కారు లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కారు ఉన్నది తప్ప అంతసేపు కారు లేదు ఆయన. గతంలో మంత్రి, స్పీకరు ఇవన్నీ ఉన్నా కూడా కారు అయితే లేదు. మంచి కారు అయితే లేదు. మంచి కారు అయితే లేదు. ఒక సౌకర్యవంతమైన కారు లేదు. రెహమాన్ కార్లనే ఇక్కడ. రెహమాన్ ఇనో ఉండే. ఇనోలో తిరిగేది. అది ముస్లింలకు పచ్చ కలరు ఉంటుంది కదా, గ్రీన్ కలర్, అందులో తిరిగేది. వరంగల్లో కూడా బాగా సెంటర్. వరంగల్ సెంటర్ కూడా ముస్లిం ఉద్యమానికి సెంటర్. పోరాటాల గడ్డ కాబట్టి అక్కడికి వస్తే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్లు వచ్చేది. అక్కడికి వస్తే కారు తర్వాత సరే ఉద్యమంలో ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగానే ఉండే. ఇక్కడ ఈ నందినగర్ ఇల్లు. అప్పుడు ఇసుక మీదనే మేము కూర్చొని మాట్లాడుకుంటుండేది. ఎవరెవరు మీరు? మేము అందరం చాలా మంది. కేసీఆర్, నేను, విజయరామరావు, మా గాదే ఇన్నయ్య గారు, మా వరంగల్ బిడ్డలే అందరు. మా మందాడు సత్యనారాయణ గారు, మా రావు అమరేందర్ రెడ్డి గారు, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ
దానిలోంచి వచ్చినాం. సిపిఐలో మా జన్ను జకారియా గారు, వినోద్ గారు, మా శోభన్ బాబు వీళ్ళందరూ వరంగల్ వాళ్ళే. వాళ్ళు సిపిఐలు ఉండ్రి. గాదేనయ్య గారు విప్లవ పార్టీలో పనిచేసాం. అందరం ఆ నుంచే ఎక్కువ ప్రాధాన్యత వహించినాం. ఫుల్ టైం పనిచేసినాం కూడా. అసలు అప్పటికి కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఆర్థికంగా ఆయనకు ఎన్నడూ ఏం ఉన్నదో లేదో తెలియదు మాకు, కానీ ఆనాడు లేదు. కానీ ఉద్యమ పటిష్టత కోసం మాత్రం ఆయన ఎదురైన మూటలు ఇడిపించేది, ఎవరి జేబులైనా చేయబెట్టి నడిపించేది. కానీ పని ఆగకపోయేది. మిమ్మల్ని అందరినీ పంపిస్తుండే, పని ఆగకపోయేది. పైసలకు పంపిస్తుండ మిమ్మల్ని అందరినీ. పైసల కంటే ఇప్పుడు వినోద్ గారు ఉండ్రి, ఇప్పుడు ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ గారు, వాళ్ళ కుటుంబం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న కుటుంబం. వాళ్ళు ఏం చేసేది తెలియదు. కానీ మా దగ్గర కూడా ఏం డబ్బులు లేకుండా, కానీ మేము డబ్బులు ఆయన అయితే అడగలేదు. డబ్బులు మేము ఎన్నడూ అడగలేదు ఆయన. సో రొటేషన్ చేస్తుండే, డబ్బులు లేకపోయినా కూడా ఎవరి దగ్గర పని అయితే పని నడుస్తుండే. పని నడవాలి. చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండా, ఈయన ఇప్పించిండా గిఫ్ట్ గా, ఆ కేసీఆర్ అడిగిండా? అంటే ఆనాడు ప్రచారరథం కావాలనేది, ఆ గులాబీ కలర్ ప్రచారరథం కావాలనేది ఆయన ఒక ఆలోచన. అదే ఫస్ట్ ప్రచారరథం. అదే అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ప్రచారరథం లేదు. శ్రీశైలం ఆఫీసులు కూడా లేదు కదా, ఆఫీస్ ఊర్లు కూడా లేదు అప్పటి వరకు. ఏడో సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే ఆఫీస్ మొట్టమొదలమో ఆయనది మారడుపల్లె కాదు, ఇక్కడ మన దాంట్లో ఉండేది ఇది జలదృశ్యం అంటారు. జలదృశ్యం, దాన్ని వాడుకున్నాం. అది కొండ లక్ష్మణ్ బాబుజీ ఆయన ఇల్లు అంట కదా. ఆయన ఇల్లు, సొంత ఇల్లు. ఆయన కూడా ఆయన FTL లో కట్టుకున్నాడు. అవును, ఆయన కూడా FTL లో కట్టుకున్నాడు. ఆ జలదృశ్యంలో ఇది దీని యొక్క జననం జరిగింది. అంతే, అన్నే జరిగింది. దాని తర్వాతకి ఇక్కడ ఒకటి తీసుకున్నాడు, బంజారా హిల్స్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. ఓకే, ఆ ఇంట్లో నడిపేది వినోద్ గారి ఆఫీసు. వినోద్ గారి ఆఫీసును కూడా బాగా వాడుకునేది తప్ప ఈయనకు సొంత వాహనం ఆనాడు లేదు. సో కేసీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రచార రథం చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పించిన ప్రచార రథం. ఆయన కార్పొరేషన్ లో ఇద్దరు భార్యాభర్తలు టికెట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకునే రౌడీ షీటర్ అని, చిన్న శ్రీశైలం యాదవ్ ని రౌడీ షీటర్ అని బాగా టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. ఏమో అంటలేడు, బంద్ అయ్యండి. మొన్న నేను అన్ని ప్రూఫ్లు చూపెట్టిన. కేటీఆర్ బంద్ చేసినట్రా? బంద్ చేసి నేను అన్ని ప్రూఫ్స్ చూపెట్టిన. ఇప్పించింది ప్రచార రథం అని అంటేనో మేమే సాక్ష్యం. ఓకే, దాని తర్వాత అందరికి ఈ ఒడిబియ్యం, ఏది బేలంతలకు శ్రీమంతం చేసినది వాళ్ళకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఇచ్చాను. ఓకే, అనేక. ఎప్పుడు చేసింది? మొన్న చేసిందా? అంతకన్నా ముందటి నుంచి చేస్తాను వాళ్ళు. గతంలో కూడా ఎన్నటి నుంచో చేస్తాను వాళ్ళు. ఒక మంచి కార్యక్రమం వికలాంగులకు చేసింది. అనేక కార్యక్రమాలు 4-5 నా దగ్గరికి. శ్రీశైలం యాదవ్ గారు మాకు బంధువు. ఓకే, ఏదన్నా మిమ్మల్ని నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన మాట్లాడుతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయన్నా అని నాకు అవన్నీ పంపిండు. పంపితే నేను PMR టీవీ ముందట చూపెట్టిన అవన్నీ. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి బాలని బజార్ రౌడీలని ఎందుకు మాట్లాడతావు? వాళ్ళకి ఇదంతా చేసిండ్రు కదా, నువ్వు కనుక్కొని మాట్లాడు. ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా. అంతే, బాజారు పోయి తింటోడు పేదోడే కదా. మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవయి, ఆయన గెలిస్తే ఇడ్లీ బండ్లు నడవయి, చాయ్ బండ్లు. పేదోడిని ఇదంతా ఈనాతీనంగా మాట్లాడచ్చునా? పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగేది, గరీబ్ వాడే కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది. వాడు తువ్వాల కట్టుకుంటాడు, ఓ లుంగి కట్టుకుంటాడు, ఒక్క అంగి ఒక దోతి ఉంటుంది, ఒక అంగి ఒక లాగు ఉంటుంది, దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు. రేపటి నుంచి మీకు ఇస్త్రీ పైసలకు ఇయ్యడు, వాళ్ళందరూ బజార్ రౌడీలు అని మాట్లాడేది ఈనాతీనం కదా. నేను అవన్నీ చూపెట్టినా. నేను బీజేపీ పార్టీ. నేను ఆయనకేం సిలిండర్ కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.